ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మాటలు మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీ కొరకు ప్రార్థన చేస్తూ మీ ప్రతి అవసరత నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తీర్చబడాలని కోరుకుంటూ విశ్వాసంతో మరొక మారు ప్రార్థన. నమ్మదగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, శ్రీమంతుడా, మీకు వందనాలు. సర్వలోకానికి, సర్వ సృష్టికి ఆధారము నీవై ఉన్నావు. సమస్త శరీరాత్మలకు దేవుడివై ఉన్నావు. దేవాందుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, పాపములో ఉన్న మా కొరకై శిలువ మీద నీ విలువైన ప్రాణం నర్పించి నీ రక్తమును కార్చి నాయన మా కొరకై ఈ లోకములో దేవా ఆయా నిత్యత్వాన్ని అనుగ్రహించడానికి శ్రమను అనుభవించి నా ప్రభువా మాకు విమోచన కలుగజేసిన విమోచకుడానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ రాకడ వరకు మా జీవితకాల పర్యంతం వరకు నాయనా మమ్మలను, మా బిడ్డలను అన్ని విషయాల్లో దీవించే సాక్షులు నిలబెట్టుకోమని వాక్యమైన యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, ఇదే నా దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడేమో, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. దేవుడి మాట మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ రోజున బహుమానాన్ని గురించి మనం చూద్దాం. బహుమానం అంటే అందరికీ ఇష్టమే. ప్రతివారు కూడా గిఫ్ట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాముతో, నీ బహుమానము అత్యధిక మగును అని చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ అబ్రాము అప్పటి వరకు కూడా ఇంకా అబ్రాముగానే ఉన్నాడు, కానీ అబ్రహాముగా పిలవబడ్డాం. అందుకనే అతను ఏం చేస్తూ ఉన్నాడు, ఈ 14వ అధ్యాయంలో చదివితే అతని యుద్ధానికి వెళ్ళొచ్చాడు, యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడు. కానీ వచ్చిన తర్వాత బహుశా మనం ఆలోచన చేస్తే ఆయనలో ఏమన్నా భయం ఉందేమో అని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన భయపడుతూ ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడుతుంది. ఇవి జరిగిన తర్వాత ఏమి జరిగింది, ఆ యుద్ధాలు జరిగి యుద్ధం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఒకవేళ వారు ఓడిపోయినటువంటి వారు వేరే జనాంగాన్ని కూడగట్టుకొని మరి మరలా దాడి చేస్తారేమో, మరలా తను చంపేస్తారేమో, తన ప్రజలని, తన పశువులను నాశనం చేస్తారేమో అన్న భయం ఉన్నదేమో. ఆ భయంతో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చేనో అని వ్రాయబడింది. వాక్యమైన దేవుడు మనలో మనం భయపడుతున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా మనం బలపరుస్తాడు, ఆయన వాక్యం ద్వారా మనం దీవిస్తాడు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అబ్రహాము దగ్గరికి రాగా అబ్రహాముతో అంటూ ఉన్న మాట, నువ్వు భయపడకు, నేను నీకు కేడేమై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఓ అబ్రహామా, నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నా, నేను నీ తోడుగా ఉన్నాను కదా, నేను కదా నీ కేడేముని. అంటే నీ శత్రువుకి నీకు మధ్య నిలబడి ఇదిగో నిన్ను విజయానికి నడిపించింది, నీ శత్రువును ఓడించింది నేను కదా, కనుక నువ్వెందుకు భయపడుతూ ఉన్నా, నువ్వు భయపడకు అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ బహుమానాన్ని నేను అత్యధికముగా దీవిస్తాను, అత్యధికముగా చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నప్పుడు, దేవుని వాక్య ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మన బహుమానం అనేది అత్యధిక మగును. ఈ లోకంలో మనకి అత్యధికమైన బహుమానం ఏది అంటే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ. ఈ రక్షణ బహుమానాన్ని మనం పొందుకున్నాం కనుక ఆ రక్షణని నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణ కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో చెప్పింది, అతన్ని దీవిస్తానన్నాడు, విస్తారముగా తన జనాంగాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అందుకు సూచనగా ఆకాశము నక్షత్రాలు లెక్కించమన్నాడు, ఇసుక రేణువులు లెక్కించమన్నాడు. ఒకవేళ నువ్వు లెక్కించగలవా, నీ సంతానం అంతకన్నా అధికంగా ఉంటుంది అని చెప్పాడు. అలాంటి శ్రేష్టమైన బహుమానం ఎలాగొస్తుంది, ఏ విధంగా వస్తుందంటే ఇదిగో దేవుడు ఆశీర్వదించినప్పుడే. అందుకని ఇక్కడ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు భయపడకు, దేని విషయంలో కూడా నువ్వు అధైర్యపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించేవాడను, నీ బహుమానాన్ని వృద్ధి చేసేవాడను నేను అని
దేవుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మన క్లుప్తమైన సమయం కాబట్టి రెండవదిగా ఆ రూతు పుస్తకములో నుండి 2వ అధ్యాయము, రూతు పుస్తకములో నుండి 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2వ అధ్యాయము 12వ వచనం రూతు పుస్తకములో నుండి చదువుతూ ఉన్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఈడ రెండవ బహుమానం ఏంటంటే సంపూర్ణమైన బహుమానం. అక్కడ అబ్రహాము యొక్క బహుమానం అత్యధికమవుతున్నది, ఇక్కడ రూతుకి సంపూర్ణమైన బహుమానం లభిస్తూ ఉన్నది అని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే మరి రూతు యొక్క క్రియలను బట్టి, అబ్రహాం యొక్క విధేయతను బట్టి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి అతని బహుమానం అత్యధికమైంది. ఇక రెండవది ఈ యొక్క రూతు యొక్క క్రియలు, ఆమె యొక్క నడవడిక, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. బోయాజు చెబుతూ అన్నమాట, ఓ రూతు, నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నావు, ప్రజల ఎదుట చక్కని ప్రవర్తన కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి చెడు ప్రవర్తించక, ఇదిగో నీ అత్త పట్ల నువ్వు కలిగిన ప్రేమ, అలాగే ఇదిగో ప్రజల పట్ల నువ్వు కలిగిన ప్రేమ, నీ అత్త పట్ల నువ్వు కలిగిన విధేయత, ఇవన్నీ కూడా ఇదిగో నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఆ దేవుడు నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీకు శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అని బోయజ్ చెబుతూ ఉన్నాడు. నిజమే, దేవుడు మనం పిలిచింది మంచి క్రియలు కలిగి ఉండటానికి, మనం ఈ లోకంలో మంచి జీవితాన్ని జీవించడానికి, అలాగే దేవుడు ఏ ప్రేమతో మనం ప్రేమించాడో ఆ ప్రేమను ఈ లోకంలో ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక అదే ప్రేమను కలిగి, అదే క్రియలను కలిగి, నువ్వు యథార్థవంతుడుగా, మంచివాడుగా, ప్రతి వారి యొక్క దయను పొందుకొని, మనుషుల దయ, దేవుని దయ నువ్వు కలిగి నువ్వు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు దేవుడి సంపూర్ణమైన బహుమానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇక మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మరి ఒక బహుమానాన్ని గురించి ఇక్కడ వ్రాయబడుతుంది. మూడే చెబుతాను, ఇంకా ఆయా సందర్భాల్లో మనం చూడొచ్చు. 11వ అధ్యాయంలో 18వ వచనములో ఈ బహుమానాన్ని గురించి, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును. ఎవరైతే నీతిగా జీవిస్తారో అతడికి శాశ్వతమైన బహుమానం, అది పరలోకం, అది నిత్యత్వం దేవుడు అనుగ్రహించాడు. చూడండి, క్రియల ద్వారా సంపూర్ణమైన బహుమానాన్ని రూతు పొందుకుంటుంది. అలాగే విశ్వాసం, నమ్మకం ద్వారా మరి అబ్రహాం అత్యధికమైన బహుమానాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ దేవుడు వాక్యం చెబుతుంది, సొలొమోను ద్వారా, నీతి ద్వారా మనం శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాం. మరి అబ్రహాము, రూతు వాళ్ళిద్దరూ పొందుకున్నారు. మరి నీవు నేను కూడా ఈ శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవాలి. అనగా పరలోకములో ఉండాలి, ఆకలి దప్పికలు లేని, దుఃఖము ఏడ్పైన లేని, మరణము లేని, వేదన లేని ఆ నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. అదే మనం పొందుకునే బహుమానం. మరి ఆ బహుమానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? నీతి కలిగి జీవించాలి అని వ్రాయబడింది. మరి నీతి ఎలా వస్తుంది? దేవుని విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నామని దేవుని వాక్యం చెబుతుంది. మరి విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? విశ్వాసము దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసము కలుగుతున్నది అని వాక్యం చెబుతుంది. కనుక వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసం కలిగింది. విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీతిమంతుడు అయినటువంటి నీకు శాశ్వతమైన బహుమానం లభిస్తుంది. కనుక అటు బహుమానం కొరకే ఈ ఉదయకాల సమయంలో మనం ప్రయాసపడదాం. ఆ బహుమానాన్ని పొందుకున్నాం, దాని కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన దేవా, నీకు వందనాలు. నీవు మా బహుమానమై ఉన్నావు, మా కేడేమై ఉన్నావు, మా సమస్తము నీవై ఉన్నావు. కనుక ఈ ఉదయకాల సమయంలో మా క్రియలను బట్టి, మా నడవడికను బట్టి, మా విశ్వాసాన్ని బట్టి, దేవా ఇదిగో మా నీతిని బట్టి నువ్వు బహుమానాన్ని ఇచ్చే దేవుడు. కనుక నీ బహుమానానికి మమ్మల్ని వారసులుగా చేసి ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ మాటలు వింటున్నా మా ప్రియబిడ్డలందరినీ దీవించమని క్రీస్తు పేటని పొంది ఉన్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి సమస్త విషయాలు వృద్ధుల చేయనుగాక. ఆమె ఆమె ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక.